నల్గొండ పట్టణ కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుని నెలకొల్పిన మండపాలలో పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే సూర్యనగర్ కాలనీలో ఐతగోని సైదుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుని నెలకొల్పిన మండపాలలో పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని సూర్యనగర్ కాలనీలో ఐతగోని సైదుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్గొండ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మసూద్ రెడ్డి, కమిటీ సభ్యులు మారమురళి, ఏ వెంకటయ్య, తిలక్, యోగేశ్వర్, సైతిరెడ్డి, విజయ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతేకాకుండా నల్గొండ పట్టణ కేంద్రంలో మహారాజ్ ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో శివాజీ పార్క్ నందు గణనాథునికి భారీ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సోమ మధుసూదన్, రామగిరి అఖిల్, డి నవీన్, హరీష్, సన్నీ, ఏచూరి చందు, గజ్జల రవి, కిరణ్, హిందూ వాహిని సభ్యులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండలోని దేవరకొండ రోడ్లో గల నీలగిరి కాలనీలో గల శ్రీ సముద్దర రెసిడెన్సీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ కేంద్రంలో దేవరకొండ రోడ్లో కట్టా నాగరాజు జ్ఞాపకార్థం వారి కొడుకులు, సతీమణి అన్నదాన కార్యక్రమాన్ని గణనాథుని సన్నిధిలో నిర్వహించారు. అన్న వితరణ కార్యక్రమంలో కె రమేష్, నాగలక్ష్మి, దుర్గా మిల్క్ సెంటర్, బచ్చల సైదులు, జ్యోతి, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కనకదుర్గ కాలనీలో గణేష్ విగ్రహదాత ఎరికుళ్ల కనకయ్య, సుజాత ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. నేడు మేడిశెట్టి భాగ్యశ్రీ, భాస్కర్రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించి ఎవరికీ ఏ లోటు రాకుండా చూశారు. ఒకసారి దండం పెట్టుకోండి కానీ దండం పెట్టుకోండి ఒకసారి దండం పెట్టుకోండి అందరూ ఓకే షాప్ కూడా అందరు షాప్ పక్కనే అనేక మండపాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక రవీంద్రనగర్లోని రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంకాలం అన్నదాన కార్యక్రమం ఇంతమంది ప్రజల మధ్యన ముందోజు బ్రహ్మచారి గారు ఆధ్వర్యంలో, శ్రీనివాచారి గారు వారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నందుకు వారికి, వారి కుటుంబానికి ఆ యొక్క గణనాథుడు అన్ని విధాల మంచి చేకూర్చాలని కోరుకుంటూ, అదేవిధంగా విగ్రహదాత అశోక్ రెడ్డి, గాది అశోక్ రెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ యొక్క గణనాథుడి దయ వల్ల విరివిగా వర్షాలు కూడా పడడం జరిగింది. రవీంద్రనగర్లోని రాణా ప్రతాప్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి ఈ వినాయక
యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేసినటువంటి మరి శ్రీనివాచార్య గారు మరి విగ్రహదాత అశోక్ రెడ్డి గారి యొక్క సహకారంతో భారీ ఎత్తున ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి వినాయకుడి మనకు మొదటి పండుగ మరి భారతదేశం వ్యాప్తంగా కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి జరుపుకున్నటువంటి ఒక పండుగ. ఈ యొక్క సందర్భంగా భగవంతుని కూడా ఈ యొక్క నల్గొండ ప్రజలకు మరి యొక్క సుఖ సంతోషాలు ఆరోగ్యాలు మరి ప్రసాదించాలని ఆ వినాయకుడిని కోరుకోవడం జరిగింది. నర్సరీ కూడా కప్పాలి, కాలంలో కప్పాలి. నేను అది కప్పుకోలేదు తెలుసా, నేను కూడా కప్పుకోను. యాక్చువల్ పొద్దున్న చాలా తప్పలేదు. అద్భుతంగా జరుగుతున్నాయి మా దగ్గర. ఈ అందరికీ కూడా ఇలా జరగడానికి సాగించిన అందరికీ కూడా మా బాలగణేష్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడ్డటువంటి పెద్దలైనటువంటి శ్రీనివాస రెడ్డి గారు మరియు లింగస్వామి గారు, ప్రత్యేకంగా లింగస్వామి గారు మాకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మురళి గారు వారి దంపతులు వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బాలగణేశ గణోత్సవంలో అందరూ కూడా భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరూ నేను నువ్వు అనకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కొరకు అనేక రకాలుగా తోడ్పాటు చేస్తున్నటువంటి మా కాలనీవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పూరి శ్రీనివాసరెడ్డి గారు మాజీ చైర్మన్ మరియు రేగటే మరియు అదేవిధంగా ఉద్యమాల మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. సూర్యనగర్ ఫేజ్ 2 కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రతి ఏటా నిర్వహించినట్లే ఈసారి కూడా పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కమిటీ సభ్యులు అదేవిధంగా మురళి సార్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరు కాలనీ కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర కలిసి సామూహికంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కానీ, తర్వాత బతుకమ్మ ఉత్సవాలు కానీ, దసరా ఉత్సవాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కాలనీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. जय गणेश महाराज की जय, जय गणेश महाराज की जय, जय गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, जय गणेश महाराज की जय. गणेश విజయవంతం చేస్తున్నారు. భక్తులకు, మహిళలు, పిల్లలు, ప్రజలందరికీ ధన్యవాదాలు. దయచేసి గ్లాసులు కానీ, ఇస్తరాకులు కానీ టబ్లో వేయాలండి. డ్రమ్లో దయచేసి విజ్ఞప్తి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. సెట్ గారు ఏ నుంచి బండి పోతుంది కట్టేసాం. సెట్ అట్లా పోతే ఎట్లా?
వచ్చిందా తినవా వస్తుందా సృష్టికర్తని మర్చిపోతారా మీరు అమ్మ ఇంక రావే కూర్చోండి లేచినాకమ్మా అలా పెట్టమంటారా